ఓం నమ శివాయ. కార్తీక పురాణము 22వ అధ్యాయము ప్రారంభం. అత్రి మహాముని అగస్త్య మహామునికి మళ్ళీ ఇలా చెప్తున్నారనమాట. పురంజయుడికి మిగతా రాజులకి యుద్ధం జరుగుతుంది కదా, ఆ సంగతులు చెప్తున్నారు. పురంజయుడు వశిష్ఠ మహర్షి చెప్పిన ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజు శుచిగా శుభ్రంగా దేవాలయానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారాలతో పూజించారు. ఆ శ్రీహరికి ఇష్టమైన గానం చేసి అలాగే సాష్టాంగ నమస్కారం కూడా చేసి సూర్యోదయం అవ్వగానే నదికి వెళ్ళి స్నానం ఆచరించి ఆ తర్వాత ఇంటికి వచ్చారు. అలా ఇంటికి వస్తున్న సమయంలో విష్ణు భక్తుడు అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, అంటే ఒక ముసలి బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుడికి దగ్గరగా వచ్చారు. దగ్గరగా వచ్చి, ఓ రాజా, నువ్వు విచారింపకు. నీవు వెంటనే చెల్లా చెదరై పడున్న నీ సైన్యాన్నందరినీ కూడా ఒక దగ్గర కూడబెట్టుకొని యుద్ధానికి సిద్ధమవ్వు. నీ శత్రురాజులతో యుద్ధం చెయ్యు, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని అతను దీవించి అదృశ్యమైపోయాను. ఆహా, ఇతనెవరో గాని నా పాలిటి దేవుళ్లా ఉన్నారు, ఎంత మహానుభావులో అని అనుకున్నాడు పురంజయుడు. ఆ వృద్ధుడి మాటలు నమ్మి శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు. రాజ్యం పోగొట్టుకొని దెబ్బతిని కోపంతో ఉన్న పురంజయుడి సైన్యం దాటికి శత్రురాజు సైన్యము నిలవలేకపోయింది. అదే కాకుండా ఆ శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధాలుగా సహాయం చేశాను. అంతా ఆ శ్రీమన్నారాయణుడి మహిమే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలులు ఓడిపోయారు. పురంజయ మమ్మల్ని రక్షింపము అని అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. పురంజయుడు విజయం పొందిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చారు. ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షానికి ఎవరైతే పాత్రులవుతారో అటువంటి వారికి శత్రుభయం కలుగుతుందా? వాళ్ళు విషం తాగినా కూడా అమృతమే ఆగుతుంది. భక్త ప్రహ్లాదుడు తన తండ్రి ఇచ్చిన విషాన్ని తాగారు కదా, అది తాగిన సమయంలో శ్రీహరి అని ప్రార్థించినందుకే ఆ తాగిన విషయము అమృతమైంది కదా. అలాగే ఆ శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులవుతారు. అధర్మము ధర్మము అవుతుంది. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. తాడే పామై కరుస్తుంది. కార్తీక మాసమంతా కూడా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపం వెలిగించిన, దీపారాధన చేసిన వాళ్ళకు కలిగే సర్వ విపత్తులు కూడా పటాపంచలవుతాయి. అన్ని సౌఖ్యాలు సమకూడుతాయి. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించేవారు వాళ్ళు ఏ జాతి వారైనా సరే అందరికీ ఒకటే రకమైన పుణ్యం వస్తుంది. బ్రాహ్మణ జాతిలో పుట్టి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణు భక్తి లేకపోతే వాళ్ళు అన్ని కులాలతో సమానమై ఉంటారు. ఆ భగవంతుడిని ధ్యానించడంలో జాతి మత భేదాలు లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతం. వ్యాసుడు, అంబీరసుడు, సౌనికాది మహారుషులు ఇంకా మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తి చేత ముక్తి పొందినవారే. ఆ శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎవరికైనా శక్తి లేని వారుంటే మీరు ధనమును వెచ్చించి వారి చేత దాన ధర్మాలు చేయించినా కూడా ఆ శ్రీహరి చాలా ప్రీతి పొందుతాడు. అలా చేసిన వారికి లోకరక్షకుడు, భక్త రక్షకుడు ఆదినారాయణుడైన శ్రీమన్నారాయణుడు సకల సంపదలను కలిగిస్తాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకాలు తన కుక్షియందు పెట్టుకొని కాపాడుతున్నాడు ఆ ఆదినారాయణుడు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనది ఈ కార్తీక మాసము. అలాంటి ఈ కార్తీక మాస వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి ఇంట ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి సమేతుడై కొలువై ఉంటాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది. కార్తీక మాసంలో శుచిగా కార్తీక పురాణం చదివితో పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. వారి వంశమంతా కూడా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము. ఇది కార్తీక పురాణము 22వ అధ్యాయము సమాప్తం. జై శ్రీమన్నారాయణ.